తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అసలు ఏ రోజు ఎక్కడ ఏ ఉత్సవాలు జరగనున్నాయో ప్రభుత్వం వివరాలు రిలీజ్ చేసింది. తెలంగాణలో ప్రజాపాలన అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రజా విజయోత్సవాల స్కెడ్యూల్ను ఖరారు చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో విజయోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీన లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. అదే రోజు ట్యాంక్బండ్ మీద ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలతో పాటు సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 2న 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను ప్రారంభిస్తారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లపై పైలట్ ప్రాజెక్టుకు కూడా అంకురార్పణ పడుతుంది. డిసెంబర్ 3న హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆరంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభిస్తారు. వీటితో పాటు 150 కోట్ల విలువైన బ్యూటిఫికేషన్ పనులు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపనతో పాటు వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 9,007 మందికి నియామక పత్రాలు అందిస్తారు. డిసెంబర్ 5న ఇందిరా మహిళా శక్తి బజార్ను ప్రారంభిస్తారు. స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు, మేడ్చల్, మల్లిపల్లి, నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తారు. గట్కేసర్లో బాలికల ఐటీఐ కాలేజ్ను ప్రారంభిస్తారు. డిసెంబర్ 6న యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 244 విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీస్ బ్యాండ్ ప్రదర్శన, తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 8న 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. 130 కొత్త మీసేవా కేంద్రాల ప్రారంభంతో పాటు యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన జరగనుంది. విజయోత్సవాల్లో చివరిదైన డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇక ట్యాంక్బండ్ మీద ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కూడా నిర్వహించారు. జిల్లా స్థాయిలో మంత్రులు, కలెక్టర్లు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.